వెల్కమ్ టు మిన్ను లిటిల్ ఏంజల్స్. ఈరోజు బేబీస్ కోసం సూపర్ హెల్దీ అయిన క్యారెట్, బీట్రూట్ అండ్ మ్యాంగో ప్యూరీ రెసిపీస్ అండ్ వాటి బెనిఫిట్స్ చూసేయండి. బీట్రూట్ ప్యూరీ, ఒక బీట్రూట్ తీసుకొని నీట్గా వాష్ చేసి పీల్ మొత్తం తీయాలి. బీట్రూట్ అనేది ఐరన్ రిచ్ ఫుడ్. ఇది బేబీస్ హెల్తీ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. బీట్రూట్లో ఫైబర్ ఉండడం వల్ల ఇది డైజెషన్కి చాలా మంచిది. పీల్ చేసిన బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్కి బీట్రూట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. బీట్రూట్ బేబీ బ్లడ్ హెల్త్ అండ్ హెమోగ్లోబిన్ సపోర్ట్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ని ఇంకొకసారి వాటర్లో వాష్ చేసేసుకొని తగినన్ని వాటర్ పోసి నీట్గా బాయిల్ చేసుకోవాలి. కొంతమంది స్టింగ్ కూడా చేసుకుంటారు, అది మీ ఇష్టం. నేనైతే బాయిల్ చేస్తున్నాను. ఇలా బాయిల్ అయిన ఈ పీసెస్ని ఒక బ్లెండర్లో వేసి ప్యూరీ కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసుకోవాలి. బేబీస్కి ఫుడ్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే 2 or 3 స్పూన్సే పెట్టండి. క్యారెట్ ప్యూరీ, ఒక క్యారెట్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది బేబీస్ ఐసైట్ డెవలప్మెంట్కి చాలా మంచిది. బేబీస్కి ఇమ్యూనిటీ పెంచడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలానే స్కిన్ హెల్తీగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్ని ఒక బౌల్లో వేసుకొని అందులో తగినన్ని వాటర్ పోసి బాగా బాయిల్ చేసుకోండి. క్యారెట్ పీసెస్ సాఫ్ట్ అయిన తర్వాత బ్లెండర్లో వేసి ప్యూరీ కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసేసుకోవాలి. బేబీస్కి ఫస్ట్ టైం ఫుడ్ పెట్టేటప్పుడు 3 days అదే ఫుడ్ని రిపీట్ చేస్తూ పెట్టాలి. మ్యాంగో ప్యూరీ, ఒక మ్యాంగో తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. మ్యాంగోలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీకి చాలా మంచిది. బేబీస్కి న్యాచురల్ ఎనర్జీని కూడా ఇస్తుంది. ఈ ప్యూరీ పిల్లలకి పెట్టడం వల్ల వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఇందులో స్వీట్ ఎక్కువగా ఉండడం వల్ల బేబీస్ ఇష్టంగా తింటారు. నేను చెప్పిన ఈ ప్యూరీస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. అలానే మరిన్ని బేబీ కేర్ అండ్ బేబీ ఫుడ్ వీడియోస్ కోసం మిన్ను లిటిల్ ఏంజల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని ఒక మిక్సర్ జార్లో వేసుకొని స్మూత్ ప్యూరీలా చేసుకోవాలి. మీ బేబీస్కి ఈ ప్యూరీస్ పెట్టుంటే కామెంట్ చేయండి. ఈ ప్యూరీలో కావాలనుకుంటే మదర్ మిల్క్, ఫార్ములా మిల్క్ లేదా వాటర్ కూడా కొంచెం యాడ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.